సార్, ఈరోజు సాక్షిలో ఒక భారీ ఆరోపణ చేస్తూ వార్త రాశారు. జగన్మోహన్ డయ్యాంలో తీసుకోకపోతే వింత, వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కూడా. వాళ్ళంతేరా, వీళ్ళ దగ్గర తీసుకోరు, ఇచ్చిన పని అవదు. జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక ట్వీట్ కూడా పెట్టారు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇప్పుడు ఈయన గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం లాంటి సంస్కారవంతమైన సంస్కరణలకు ఆద్యుడిగా ఉండే రాతలేమని రాస్తున్నారు వీళ్ళు. ఓ ప్రాంతాన్ని వేసులుగా చూపించిన ఛానల్ వాళ్ళది. గుడివాడ అమర్నాథ్కి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపల వేసి శుభ్రంగా నలుగు పెట్టాలి. అనిత గారు ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు ఇలాంటి విషయాల్లో సీరియస్గా తీసుకోకపోతే అనేక మంది మీ గురించి స్టూడెంట్ మాట్లాడుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు సాక్షిలో ఒక భారీ ఆరోపణ చేస్తూ వార్త రాశారు. ఏమనంటే, వైద్య ఆరోగ్య శాఖలో 3 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తులకి బదిలీలు జరుగుతూ ఉన్నాయి. ఈ బదిలీల్లో భారీ అవకతవకలు జరుగుతున్నాయి, అవినీతికి పరాకాష్ఠగా బాబు గారి ప్రభుత్వం మారింది అంటూ ఒక్కొక్క పోస్ట్, అంటే డిఐలు, ఏడిఐ వీళ్ళ పోస్టులని అమ్ముకుంటున్నారు. 10 నుంచి 20 లక్షల లోపు దీనికి బేరాలు పెట్టారు, పారదర్శకత లేదు అంటూ ఆరోపణ చేస్తూ వార్త రాశారు. నిజంగా ఈ బదిలీల్లో డబ్బులు చేతులు మారే అవకాశం ఉందంటారా? అంటే బాబు గారి పరిపాలన అవినీతి కంపు కొడుతుందని కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడాలంటారు? ఏమండి, మీకు ఇక్కడ ఎవడో రూపాయి తీసుకుని పనిచేయడండి. నిజంగా నేను చెప్తున్నాను. నేను ఎందుకంటే పోలీస్ శాఖలో కానీ ఏ శాఖ అయినా సరే, మీ ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారాలంటే వాళ్ళు విధి విధానాల ప్రకారం వాళ్ళలో వాళ్ళు పైరవీలు చేసుకుంటారు. ఎలాగా పైరవి అంటే ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకో, ఆడికన్నా పెద్ద ఆఫీసర్ని పట్టుకుని పిసికి చేయించుకుంటాడు తప్ప డబ్బులు అయితే ఉండదు. అనధికారికంగా అవి అంతే, మీకు అది జరగకుండా ఉండదు. లేదో ఏదో ఎమ్మెల్యే లెటర్ తీసుకుంటాడు. రేఖంగా సీఎం గారిని వాళ్ళు అసలు మీకు ఇక్కడ డబ్బుల సమస్య అనేటువంటిది లేదండి. ఒక స్థాయిలో అసలు డబ్బుల సమస్య అనేటువంటిది ఉత్పన్నం కాదు. వాళ్ళు చేసుకుంటారు. ఒక అధికారులతో పిసుకుంటాం, వాడు నాకు కావాల్సిన అనేది రావాలి, అలా ట్రై చేస్తారు. సహజం. ఇది రికమెండేషన్ ఉంటాయి కానీ డబ్బులు చేతులు మారదండి. ఎందుకంటే నేను చూసాను స్వయంగా. మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక అతనికి పోలీస్ డిపార్ట్మెంట్లోనే వాడు పోస్టింగ్ ఇప్పించుకోలేకపోయాం. అటు నిజంగా చాలా బాగా పనిచేస్తాడు. దొంగలు అందరూ కొంతమంది వైసీపీలో పనిచేసిన వాళ్ళకి పోస్టింగ్లు వచ్చినాయి, కానీ అతను పోస్టింగ్ ఇప్పించుకో ఎంత ట్రై చేసినా బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉన్నాడండి, ఒక ఎస్పీ స్థాయి కన్ఫర్డ్. అతను జిఏడీలో ఉన్నాడు తప్ప అతను ఏమి గత ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వంలో అరాచకాల్లో లేడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేయాల. అతను ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఆయన. అతను చాలా మంచి వ్యక్తి, నిజాయితీగా ఉంటాడు. ఒక రకంగా చెప్పండి ఎంతో కొంత టీడీపీకి హెల్ప్ చేశాడు, కానీ అతనికి పోస్టింగ్ లేదు. చూడండి ఎంత అవినీతి. అంటే మరి నిజంగా మరి ఈ ప్రభుత్వం పారదర్శకంగా లేకపోయినా, ఈ ప్రభుత్వం అడ్డదారులు వెళ్తుంది అనుకున్నా, ముందు అతనికి పోస్టింగ్ ఉండాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. లేదా డబ్బులు ఉన్నా కానీ డబ్బులు ఇవ్వగలుగుతాడు కదా ఎంతో కొంత తీసుకుంటే. నాకే చెప్పాడు స్వయంగా, ఎవరన్నా యుద్ధం గురుగారు అన్నాడు. అసలు అవ్వదండి పని అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ డబ్బులు తీసుకోరండి, భయం. అంత నిబద్ధతగా ఉంటుంది. నిబద్ధత అని కాదు, అంత నిజాయితీగా ఏముండాలి, భయం అంతే. అర్థమైందండి. అంటే సోషల్ మీడియా యుగం సార్, ఏ చిన్న లూప్ పోల్ ఇప్పుడు డిఎస్సిలో కూడా అలా ఇదివరకట్లా పరిస్థితులు అంటే జగన్మోహన్ డయ్యాంలో తీసుకోకపోతే వింత, వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కూడా. వాళ్ళంతేరా, వాళ్ళు తీసుకుంటారు అంటారు. మనం కూడా వాళ్ళకి ఇచ్చేసే చేయించుకోవాలి పని. వీళ్ళ దగ్గర తీసుకోరు, ఇచ్చిన పని అవదు. ఇప్పుడు మీకు ప్రభుత్వాన్ని, పార్టీని బట్టి, ఆ వ్యక్తులను బట్టి తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడు. అసలు ఆయన ఇలాంటి సహించడం ఆస్కారం లేదు. ఏదన్నా రికమెండేషన్ ఉంటుంది. ఎవరన్నా ఒక పెద్ద అధికారి మొగుడు చూడండి అంటే వాళ్ళకున్న రిలేషన్ బట్టి పని జరగచ్చు, అంతే తప్ప డబ్బులు చేతులు మారతాం. సాక్షి కూడా అన్నీ అలాగే రాస్తారండి. నిజంగా సాక్షి నీతులు వల్లించడం నిజంగా చాలా హాస్యాస్పదం సార్. ఇప్పుడు నేను అడ్డదారులు ఉన్నవా అంటే, అడ్డదారులు ఎలాంటివి ఉంటాయంటే, సపోజ్ నేను ఒక పెద్ద అధికారిని అనుకోండి, నాకు సంబంధించి నాకు బాగా స్నేహితుడైన అధికారి అక్కడ ఉన్నాడు అనుకో, అతని చేతిలో ఉందనుకో ఈ ట్రాన్స్ఫర్లు అయ్యి, వాళ్ళు చెప్తాం ఆ మాట, ఇక్కడ చేసి పెట్టి మనోడే అని. అంతే. ఆ మనోడు అంటే ఏంటి, కులం అని కాదు, మంచి వ్యక్తి లేదా అతను అనుకూలంగా ఉండే వ్యక్తి. కులానికి అసలు చేయరు అవడాన్ని. ఏ కులపోడు కూడా ఆడు కులాన్ని ఓడిని ఎంకరేజ్ చేయడు. మన అనవసరంగా కొన్ని వేరే ప్రభుత్వాలు వచ్చినా కులం అనేటువంటిది నిజంగా చెప్తున్నానండి. ఒక కులపోతను ఒక మంచి పొజిషన్ ఉంటే రెండో వాడిని ఎదగనివ్వడు. మీకు కూడా స్వీయ అనుభవం ఉంటుంది, చూసుకోండి. అక్కడ ఉంది ప్రతి ఓడిని ఎవరినైనా చెప్తారు.
వాడి మీద ఏడ్చి వాడు సుఖంలో కూడా ఏడుతాడు తప్ప బయటోడు ఏడవడం. బయటోడికి ఎంతో కొంత భయమో భక్తో గౌరవమో అభిమానం ఏదో ఒకటి ఉంటుంది. సుఖంలో వాడు కుళ్ళు ఉంటుంది, అంతే ఏడుపు ఉంటుంది. అవును. అయితే సార్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక ట్వీట్ కూడా పెట్టారు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారు, ప్రజల పక్షాన ప్రజల కోసం మేము సోషల్ మీడియాను రన్ చేస్తుంటే ప్రజల గొంతు నొక్కే విధంగా గతంలో ఇన్స్టాగ్రామ్ని తీసేశారు, అలాగే ఇప్పుడు ఫేస్బుక్ని కూడా పనిచేయకుండా చేశారు అంటూ ఆయన అమిత్ షా గారికి అలాగే సమాచార శాఖకి ఇవన్నీ ట్యాగ్ చేస్తూ పిఎంఓకి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు ట్వీట్. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. ఆ ట్వీట్ని ఏ విధంగా చూడాలంటారు సార్? అదే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే రంకు పురాణమా ఏంటండి? అనైతిక దృశ్యాల. ఇప్పుడు ఈయన గురజాడ అప్పారావు కన్యాశుల్కం లాంటి సంఘ సంస్కర్త, సమాజానికి మేలు చేసే సంస్కారవంతమైన సంస్కరణలకు ఆద్యుడిగా ఉండే రాతలేమని రాస్తున్నారు వీళ్ళు. ఓ ప్రాంతాన్ని వేసులుగా చూపించిన ఛానల్ వాళ్ళది. మీకు డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ మీడియాలోనే ప్రధాన స్రవంతిలో ఉన్న ఛానల్లోనే ఇలాంటి బూతులు వాళ్ళు ఇష్టమైనట్టు మాటలు రాస్తారు వీళ్ళు. పేపర్లోనేమో చంద్రబాబు నాయుడు గారిని నారాసుర రక్త ఒక కత్తి వేసి పెట్టారు. అవును. మీకు ఇంక సోషల్ మీడియాలో ఎంత వికృతంగా డిజిటల్ డెవిల్స్ అండి వాళ్ళు. వాళ్ళ బాబాయిని కూడా చనిపోయాక కూడా రంకు కడుతూ వాళ్ళ చెల్లినే దారుణంగా ట్రోల్ చేశారు, చాలా అనైతికంగా రాశారు వాళ్ళు. జుగుప్సాకరంగా మహిళల పట్ల రాతలో వాళ్ళ చేష్టలో మార్ఫింగ్లు, ఫోటో ఎడిటింగ్లు అన్నీ అభూత కల్పనలు, అబద్ధాలు, అసత్యాలు, విష ప్రచారమే కదా. వీళ్ళు ఏదో పెద్ద సంస్కర్తలు అన్నట్టు మాడతారేటి. అది కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి, దానికి ప్రభుత్వాలకు సంబంధమే ఉంటుంది. అంటే వాళ్ళే తీసుకున్న నిర్ణయం వల్ల అవి ఆగిపోయినాయి, ప్రభుత్వం ఏం చేయలేదు. మీరు రాసినా మీరు పెట్టినా తీసేస్తారండి. ఓకే, అంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ వాళ్ళు అతిక్రమించబట్టి జరిగిన ఎవడొకటి కంప్లైంట్ ఎవడో దానికి రిపోర్ట్ ఇస్తాడు కదా. ఏ ట్రెడ్ అనో లేకపోతే యూట్యూబ్లో స్ట్రైక్లు కూడా ఇస్తారు కదా. ఎస్ ఆటోమేటిక్గా దాన్ని లేచిపోతాయి అంతే. సార్ తాజాగా గుడివాడ అమర్నాథ్ కూడా అసలు ఏకంగా హోమ్ మినిస్టర్ గారు అంటే ఒక మహిళను కూడా చూడకుండా ఆవిడ మేకప్ మీద అసభ్యకరమైన మాటలు, అది పెద్ద అట్రాసిటీ అండి అది. ఎందుకంటే మహిళల పట్ల ఎవరైనా సరే అసలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎలా ఉంటాయంటే, మన చట్టం మహిళల పట్ల నువ్వు అసభ్యంగా సైగలు చేసినా, వెక్కిరించినా, వాళ్ళ రూపురేఖ లావణ్యాలను మీరు వ్యాఖ్యానించినా, వాళ్ళని కించపరిచినా పెద్ద నేరం. నువ్వు వాళ్ళని అత్యాచారం చేయగలదు, అర్థమైందా? వాళ్ళ పట్ల నువ్వు అనుచితంగా ఏం ప్రవర్తించినా అది పెద్ద నేరం. గుడివాడ అమర్నాథ్కి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపల వేసి శుభ్రంగా నలుగు పెట్టాల. అనిత గారు ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలా. మీరు ఇలాంటి విషయాల్లో సీరియస్గా తీసుకోకపోతే అనేక మంది మీ గురించి స్టూడెంట్ మాట్లాడుతున్నారు. ఆవిడెవరో కూడా మొన్న మాట్లాడింది, అంతకుముందు మాట్లాడింది, చాలా కించపరుస్తూ మాట్లాడింది. మీరు ఒక వంగలపూడి అనిత ఒక సాధారణ టీచర్ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గౌరవ హోమ్ మినిస్టర్. మీరు సామాన్య వనితిగా ఉంటేనే మిమ్మల్ని ఎవరు అంటాం లేదు. అలాంటిది మీరు ఇంత 5 కోట్ల మందికి ఒక మంత్రిగా ఉన్నారు. మీరు మిమ్మల్ని అంటే అందరిని అన్నట్టే. మీరు దీని మీద చాలా కఠినంగా చర్య తీసుకోకపోతే అది చాలా మీరు తప్పు చేసినట్టు. రైట్. ధన్యవాదాలు.